ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని దళారుల మాటలు నమ్మి ఎవరికి రూపాయి ఇవ్వొద్దని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం రెండో విడత కింద వేములవాడ రూరల్ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలకు 333 ఇందిరమ్మ ఇండ్లు మంజూరీ ఉత్తర్వులు విప్ కలెక్టర్ కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తామిచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 3500 ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. వేములవాడ నియోజకవర్గంలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలనే ఉద్దేశంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అదనంగా ఇవ్వాలని కోరానని, దీంతో ఆయన వెంటనే స్పందించి 1750 మంజూరు చేసినట్లు ప్రకటించారని గుర్తు చేశారు. నిర్ణీత సమయం, ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం త్వరితగతిన ఇల్లు నిర్మించుకొని సహాయం పొందాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించే సహాయం గురించి ఏ అధికారి లేదా దళారి నుంచి పైరవీ వంటి చేయవలసిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే స్వయంగా ఫోన్ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ మండలంలో 333 మంది లబ్ధిదారులకు పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి ఉత్తర్వులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని, 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల్లోపు ఇంటి నిర్మాణం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక మండల కేంద్రాలలో అందుబాటులో పెడతామని, ఇంటి నిర్మాణానికి ఒక్కో దశలో అవసరమైన ఇసుక కోసం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. రవాణా ఛార్జీలు చెల్లించాలని కలెక్టర్ సూచించారు. 30 రోజుల్లోగా నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించని పక్షంలో మంజూరు చేసిన ఇండ్లు రద్దయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. నిరుపేదలకు పెట్టుబడి లేని పక్షంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 రుణం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, పీడీ హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేక అధికారి లక్ష్మీరాజ్యం, ఎంపీడీఓ, తహసీల్దార్, సంబంధిత అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 3,000 సరిపోలేదు, ఇంకా అదనం ఏమంటే మరో 1750 ఇండ్లైనా ఇవ్వండి కదా చెప్పి కలెక్టర్ గారు పెట్రోల్ సందర్భాన్ని ఎందుకు గుర్తు చేయొచ్చు. అందుకే ఇక్కడ చెప్తుంది చాలా మంది అన్ని గ్రామాలకు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు స్నేహితురాలు కానీ మీకు సంబంధించినటువంటి పేదల బంధువులు అయ్యో మీకు వచ్చే మాకు రాకపోయింటే నిజంగా వాళ్ళు మీద అనుకుంటే మీ సెక్రటరీ గారికి లేదా మీ ఊళ్ళో ఇందిరమ్మ కమిటీ అన్ని గ్రామాలకు సంబంధించిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆ ఇందిరమ్మ కమిటీ సభ్యులకు లేదు ప్రతి సోమవారం కలిపారు పేదలు కలుసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ లేదంటే మీ బిడ్డగా దేవుడు ప్రతినిత్యం ఉంటున్న నాకు మీ కాగితం ఇచ్చినా అందరికీ నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్నటువంటి సందర్భంగా చెబుతూ ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రొజెక్ట్ తీసుకొని పోయి ఆ కాగితాన్ని దూట్లు వేసి వాళ్ళ మీద ఏదో విధంగా కూలి పనుకో బీడీలు చేసుకుంటున్నా ఉత్తరంతో పని చేసుకుంటుంది. దయచేసి పత్రం ఉండక ఇల్లు మొదలుపెట్టండి, మంచి రోజు చూసుకోండి, ముగ్గురు వేయండి. 400 నుంచి 600 ఎవరు వచ్చి 1,200 ఎక్కువ పెట్టుకోకండి, డబ్బు రాకుంటుంది. 4 నుంచి 600 గజాల లోపల ఇక్కడ ఉన్నటువంటి మ్యాప్ మీకు నచ్చినట్టుగా నిర్మాణం చేసుకోవడం కోసం ముందుకు రావాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాం. సొంతింటి కళ జీవిత ఆశయం. ఏ పేదవారికైనా నాకు సొంతిల్లు ఉండాలని కలగనేటువంటి సందర్భం అన్ని గ్రామాల్లో కూడా. ఇల్లు లేకపోతే ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా ఆత్మగౌరవం ప్రతి ఇంట్లో సొంతిల్లు ఉండాలని చెప్పి ప్రతి తల్లి కోరుకుంటుంది. ఆ కోరిక నెరవేరుస్తుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఈరోజు ఈ గ్రామాలలో లేనటువంటి పేదలందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం అవునా ఆలోచన చేయండి. నేను వేరే పట్టణంలో కానీ ఎక్కడ చూసినప్పుడు పేదవాళ్ళని చనిపోతే కిరాయిలు ఉన్నప్పుడు
ఆ తండ్రి తల్లు పెద్ద మనుషు చనిపోతే మా ఇంటికి రాకుండా ఎక్కడో పెట్టి వేసుకొని ఓ వాడుకో లేదో 10 రోజులు ఉండాలంటే ఎక్కడో సంఘాలు తలవేసుకున్న సందర్భంలో మన గ్రామంలో చూస్తున్నాం. సొంత ఇంట్లో పెద్దలు చనిపోతే ఎంత కష్టం నేను స్వయంగా చూసినవాడిని. కాబట్టి అలాంటి కష్టాలుగా ఏ పేదవాడికి రాకుండా ఉండడానికే ఈ ఇందిరా మిల్లు మీకు ఇచ్చినాం. కాబట్టి దయచేసి ఎందుకు కూడా ఇంటి నిర్మాణం కోసం